మీడియా మిత్రులకి, మా ప్రేక్షకులకి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే రేపు మీరందరూ మా సినిమా చూస్తారు కాబట్టి నూతన సంవత్సరానికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. రాఘవరెడ్డి మా అల్లుడే ఎవరో అనుకుంటున్నారేమో. సినిమా చాలా బాగుంది. మా అల్లుడిని కాపురం తీసేసింది నేనే, తిట్టకండి థియేటర్లో. ఆడవాళ్ళకి తొందరపాటు ఎక్కువ ఉంటుందని ఈ సినిమా కథ చూశాక నాకు అర్థమైంది. అంతకుముందు తొందరపడతారని తెలియదు. చిన్న చిన్న పొరపాట్లను కూడా పెద్దవిగా చేసుకుని విడగొట్టేంత కైకిలాగా అయిపోయింది ఆ క్యారెక్టర్ నాది. అయినా కూడా మా అల్లుడు భార్యని బిడ్డని ఓ చూపు అలా చూసుకుంటూ వాళ్ళని కాపాడుకుంటూ కుటుంబ కథా చిత్రమే యాక్చువల్గా. అందులో కొంచెం చిన్న భార్యాభర్త విడిపోతే మధ్యలో ఎవరో వాళ్ళు ఇలా వస్తారు, వ్యాపారాలు, పెద్ద పెద్ద వ్యాపారాలు. అందుకని క్రైమ్ కూడా కొంచెం ఉందో ఎక్కువ ఉందో నేను చూడాల, తిట్టకండి. మళ్ళీ సినిమా చూసాక మళ్ళీ 50 రోజులు ఆడిచ్చండి మీరు, చాలులే మాకు. కొంచెం డబ్బులు కూడా ఇవ్వండి. మంచి ప్రొడ్యూసర్లు మంచి సినిమాలు ఇవ్వడానికి మీరు అంతో ఎంతో హెల్ప్ చేస్తేనే మా ప్రొడ్యూసర్లు నిలబడతారు. ఇంక మంచి కథలు, మంచి సినిమాలు వస్తాయి. అన్ని చీకటిగా ఉండే సినిమాలు కాకుండా కొంచెం వెలుతురుగా. మా అల్లుడు రాఘవరెడ్డి లాగా అనమాట. ప్రొడ్యూసర్ వెంకటేశ్వరరావు గారికి, రాంబాబు గారికి, శంకర్రావు గారికి, సంజీవి మేగోటి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. మంచి సినిమాలో మంచి క్యారెక్టర్, అందరూ కూర్చొని చూడడానికి అవైలబుల్ గా ఉండే ఒక మంచి సినిమా అండి. ఎందుకంటే చెప్పలేను. మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు, కనువిందుగా ఉన్నారు, లడ్డులాగా ఉన్నారు. చూసారా ఆయన ఎలా ఉన్నారు? అజయ్ ఘోష్ గారు లాగా ఇలా అన్నమాట. అందరం కొంచెం కంటికి చూడడానికి సరిపోయేంత మనుషులు ఉన్నాం. మీరు ఆదరించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మీ అందరికీ తెలియచేసుకుంటూ నమస్కారం. అందరికి చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున లైట్ హౌస్ సినీ మ్యాజిక్ సంస్థపై రాఘవరెడ్డి మూవీ శివ కంఠమనేని గారి హీరోగా రాసి, నందిత శ్వేత ప్రధాన పాత్రలో యాక్షన్ థ్రిల్లర్ రాఘవరెడ్డి. ఇందాక ట్రైలర్ చూడగానే నాకు ఏమనిపించిందంటే మసాలాలన్నీ గట్టిగా వేసి తయారైనటువంటి హైదరాబాద్ బిర్యానీ లాగా అనిపించింది నాకైతే. చలికాలం, అందులో ఈ చలికాలంలో అంత మసాలా ఉన్నటువంటి బిర్యానీ తింటే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే కూడా అలాగే ఉంటుంది అనేది నాకు నా భావన కలిగింది. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మామూలుగా ట్రైలర్ చూస్తే మనకు కథ అర్థం కాదు, కానీ ఈ ట్రైలర్ లో చూస్తేనే కథ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా మనకు అర్థమైంది. హీరో గారు అయితే ఇంతకు ముందు సినిమాల్లో కంటే చాలా గ్లామర్ గా ఉన్నారు. ఇందులో చాలా బాగున్నారు, మంచి క్యారెక్టర్. ఎందుకంటే ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారిని చూస్తే హిందీలో ఆయన ఏజ్డ్ క్యారెక్టర్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్ లాగా మెయిన్ ఆయన ఇది. అలాగే శివ గారికి కూడా అలాంటి అవకాశం ఉంది. ఈ సినిమాతో చాలా బాగా మంచి పేరు వస్తుంది. మరి మొన్న చేసిన మధురపూడి గ్రామం అనే నేను అనేది కూడా బాగా సక్సెస్ అయింది. రాజస్థాన్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా తెలుగు నుంచి 3 సెక్షన్లు పెట్టి ఆ 3లో ఒక చిత్రంగా చూసిన రోజు నేను చెప్పాను సినిమా చాలా బాగా తీశారండి, బాగుంది అని చెప్పి. డెఫినెట్ గా అక్కడ రాజస్థాన్ లో తీసి ఆ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ పిక్చర్ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా పల్లి గారికి మీకు కూడా చెప్తున్నాను. మేమందరం కూడా రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన వాళ్ళం. మేమందరం కూడా ఇప్పుడే అంటున్నా, రియల్ ఎస్టేట్ లో మొదటి నేను వచ్చాను, ఇప్పుడు అందరూ కూడా వస్తున్నారు. శివ గారు వచ్చారు, మరి వెంకటేశ్వరరావు గారు వచ్చారు. అందరూ కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా వస్తున్నాం. ఎందుకంటే రియల్ ఎస్టేట్ నుంచి వాళ్ళు ఎక్కువ మంది ప్రొడ్యూసర్లు మార్కెట్ లో ఉన్నారు, లేకపోతే ఎన్ఆర్ఐలు ఉన్నారు. ఇది ఈ సినిమా శివగారు ఇది ఇంతకు ముందు చేసిన సినిమాలన్నింటిలోకి కూడా హై బడ్జెట్ తో తీశారు. ఇది చాలా వాల్యూస్ అని మంచి మంచి క్యారెక్టర్స్ కి పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా పెట్టారు. డెఫినెట్ గా ఈ సినిమా బెస్ట్ సినిమా అవుద్ది, మంచి కమర్షియల్ హిట్ అవుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాలో నటించిన నటీనటులకి, సాంకేతిక నిపుణులకి అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.